గవర్నమెంట్ ఆఫీస్ ఇది, తత్కాలు ఉండదు ఇడా. ఫామ్ తెచ్చినవా? ఆధార్ కార్డు, పాన్ కార్డు, నీళ్ళ బిల్లు, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, బర్త్ సర్టిఫికేట్, బ్యాంక్ స్టేట్మెంట్ అన్ని 3 జిరాక్స్లు తెచ్చినవా? ఫోటోలు తెలియదులే, ఫోటోలు తెలియదు. నువ్వు కాదు నీ పని, ఫోటోలు లేకపోతే ఎట్లయితుంది? కాదు నీదే, మళ్ళీ ఫోటో నాది పెట్టాలి. నా ఫోటో లేకపోతే అయిపోతుంది, మీ పని అయిపోతుంది. సార్ టేబుల్ మీదే ఉంది, అప్పుడే పెట్టినా నేను. సార్ సంతకం పెడితే అయిపోతుంది. సార్ లేడు సార్, ఇప్పుడు లేడు సార్. క్యాంప్ పోయిండు, 15వ తారీఖు దాకా రాడు. వచ్చిండు కానీ సార్ లంచ్కి పోయిండు. ఇప్పుడు నేను లంచ్కి పోతున్నా. ఇప్పుడు కాదు, మీరు మండల ఆఫీస్ పోవాలండి, ఇక్కడ కాదు ఈ పని. మా పేరు ఉంది దాని మీద, నాకు తెలుసు, కానీ మాకు సంబంధం లేదు దానికి. అవుతుంది అడ్జస్ట్ చేద్దాం, మనం ఖచ్చితంగా చేద్దాం. బయట సీను అని ఉంటాడు, ఆయన తెలవండి ఒకసారి. ఈయన ఉంటాడు, ఎవరైనా అడుగుని చెప్తాను. సిస్టమ్ డౌన్ ఉంది, నేనేం చేయాలా? పొద్దుడుతుంది, టపా కొడతానే ఉన్నా. వానికేమో ఫోన్ చేస్తే టిఫిన్ తినడానికి ఆగినా సార్ అన్నాడు వాడు. ఇంకా రాలేపకుండా అవుతుంది. ఇది ఇక్కడ కాదు, బయట. నువ్వు లోపల ఎట్లా వచ్చినావు? లెఫ్ట్ కొట్టినావా? లెఫ్ట్ కొట్టకుండా రైట్ కొట్టు. సీదా పోతే కొనాకి ఒక ఆయన ఉంటాడు, నాకు భూషణం సార్ అని, బట్టతలు ఉంటుంది ఆయనే పంపించిండు ఇక్కడికి. ఏ సతీష్, అన్ని పర్ఫార్మెన్స్ నేను చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? నా పని నేను చేయాలన్నా వద్దా? ఇవాళ సోమవారం కదా, నువ్వు బేస్తారం చేస్తా. నీ పని అయిపోతుంది, నీ పని బేస్తారం. అరే ప్రొసీజర్ ఉంటుంది, నాకేమన్నా ఇష్టమా నేను తిప్పడం? సార్ నేను దూరం నుంచి వస్తున్నా సార్ అంటే నేనేం చేయాలయ్యా? నేను కూడా చాలా దూరం నుంచి వస్తా రోజు. ఏం చేయాలి? రావాలి. ఉద్యోగం అన్న తర్వాత, ప్రొసీజర్ అన్న తర్వాత చేయాల్సి వస్తాయి కొన్ని. ఇదే మనం అయ్యజాగి రాయిగో భిక్షపతి రా, మొత్తం నీకు రాసేస్తున్నా అని చెప్పి ఇచ్చే నీకు. ప్రభుత్వ శాఖల్లో కొందరు అధికారులు లంచం కోసం పేద ప్రజలను పట్టి పీడిస్తున్నారు. పైసా ఇవ్వనిదే పని చేయరు. పైసా ఇస్తే ఏ పనైనా ఇట్టే అవుతుంది. ప్రభుత్వాధికారులు సక్రమంగా డ్యూటీ చేయకుండా లంచాల ద్వారా కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. అసలు అధికారులు లంచం అడిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలి, వారిని ఎలా పట్టించాలనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రభుత్వాధికారులు లంచం అడగడం అనేది శిక్షార్హమైన నేరం. ఎవరైనా అధికారులు లంచం అడిగితే వారిపై గోప్యంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఫిర్యాదు చేయవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్రతి రాష్ట్రంలో కూడా ఏసీబీ ఉంటుంది, అంటే అవినీతి నిరోధక శాఖ. తెలంగాణలో అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి ఫిర్యాదు చేయవచ్చు. అదే విధంగా మొబైల్ నెంబర్ 9491091010 నెంబర్ కు వాట్సాప్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఆధారాలతో పాటు ఫోటోలు, వీడియోలు పంపవచ్చు. లేదా acb.telangana.gov.in వెబ్సైట్, అదే విధంగా dgacb@telangana.gov.in ఈమెయిల్ కు కూడా ఫిర్యాదు చేయవచ్చు. అదే విధంగా ఏపీలో అయితే 14400 టోల్ ఫ్రీకి, అదే విధంగా వెబ్సైట్ apacb.gov.in, అదే విధంగా మొబైల్ యాప్ APACB 14400 అనేటువంటి మొబైల్ యాప్ ద్వారా కూడా ఏపీలో ఎవరైనా అధికారులు లంచం అడిగితే ఫిర్యాదు చేయవచ్చు. కేంద్ర స్థాయిలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు PORTAL.cvc.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లంచం అడిగిన వారి పేరు, వివరాలు ముందుగా వీరికి చెప్పాలి. మీరు ఏదైనా ఆధారం ఉంటే, అంటే వాయిస్ రికార్డ్, వీడియో, మెసేజ్ కలిగి ఉంటే ఏసీబీకి ముందుగానే చెప్పి వారి సహాయంతో ట్రాప్ చేసి ఆపరేషన్ చేయించవచ్చు. ఇలా చేసి అవినీతి అధికారుల భర్తం పట్టవచ్చు.